అలాగే మనకు ఎవరైనా కానీ సరే తాను మరణించిన తర్వాత ఆ యొక్క బంగారం వెంబడొస్తుందా అంటే లేదు. మరి ఏం వెంబడొస్తుంది అంటే పుణ్యము వెంబడొస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేయాలని చెప్పడం జరుగుతుంది. అందుకనే ఆ యొక్క మనకు పూర్వంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే రోజు తన పక్కనే ఉన్నటువంటి దేవాలయంలో ప్రవచనాలు జరుగుతూ ఉంటే వాటిని వింటూ ఉండేవాడు. అలా వింటూ 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 ఒక గురువుగారు చెప్పారు, అక్షయ తృతీయ రోజు దాన ధర్మం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది, అలాగే 1కి 100 రెట్లు పుణ్యం లభిస్తుంది అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆ యొక్క వైశ్యుడు ఏం చేస్తాడంటే అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి అదే అక్షయ తృతీయ రోజు తాను తన దగ్గర ఉన్నటువంటి ధనము కానీ తినే పదార్థాలు కానీ వాటన్నిటిని దానం చేయడం ప్రారంభించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ రోజు తాను దాన ధర్మాలు చేసి తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా పోతుంది. వారు తినడానికే కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో కూడా తాను విడవకుండా తన దగ్గర ఉన్నటువంటి అన్నంలో కొద్దిగా వేరే వారికి పెట్టి తర్వాత తాను భుజించేవాడు. అలాంటి వైశ్యుడు తాను మరణించిన పిమ్మట మరలా తాను జన్మనెత్తి ఒక రాజుగా జన్మిస్తాడు. ఆ రాజుగా జన్మించడం చూడండి, అక్షయ తృతీయ రోజు దానం చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల తాను రాజుగా జన్మించాడు. అలా రాజుగా జన్మించడమే కాదు, ఎవరైనా మరణించారంటే వారి పూర్వావాసాలన్నీ పోతాయి, ఏవి కూడా గుర్తుకుండవు. కానీ అక్షయ తృతీయ రోజు తాను చేసినటువంటి దాన ధర్మాలను తాను అలాగే గుర్తుండి మరలా ఆ రాజుగా మారిన తర్వాత కూడా తాను దాన ధర్మాలు చేయడం ప్రారంభించాడు. కానీ అప్పుడు ప్రత్యేకంగా చూడండి, అప్పుడు దానము చేస్తే తన దగ్గర ఉన్నదంతా కూడా పోయింది. కానీ ఇప్పుడు చేసినటువంటి దానము 100 రెట్లుగా ఫలితంగా తన ధనాగారం అంతా కూడా నిండుతూ వస్తుందంట. తాను ఎంత దానం చేస్తే అంతకు 100 రెట్ల ఫలితంగా తనకు లభిస్తూ ఉందంట. కాబట్టి ఎవరైనా అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కానీ తాను ఎవరు కూడా బంగారాన్ని తీసుకొని ఆ బంగారం ద్వారా మనము వెళ్ళేటప్పుడు అది తీసుకుపోయేది కాదు. కానీ పుణ్యమైతే వారికి ఎప్పటికీ వారికి కూడా ఉండి వారికే కాదు వారి పితృదేవతల ఆశీర్వాదం కూడా వారికి లభిస్తుంది అని చెప్పొచ్చు.